హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. ఢిల్లీలో నరేంద్ర మోడీ సీట్ కింద కొంపడం మొదలైపోయింది. దీంతో అప్పటికప్పుడు ఆయన చంద్రబాబు నాయుడికి ఆహ్వానించారు. సో చంద్రబాబు నాయుడిని ఇదే సిచ్యువేషన్లో ఎందుకు ఆహ్వానించారు, అసలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలేంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. రవి, ఢిల్లీలో జరుగుతున్న ఈ కుంపట లాంటి వ్యవహారాలు ఎందుకు జరుగుతున్నాయి, పర్టికులర్గా దీనికోసం చంద్రబాబు నాయుడికే ఎందుకు పిలుపు వచ్చింది, ఇలా ఏం జరుగుతుంది సార్ ఢిల్లీలో? సో ఒకటేంటంటే ఎవరికైనా ఒక బాధ కలిగినప్పుడు లేదంటే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరంటే ఆప్తులు లేదంటే బలమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు మనకి స్నేహితులు అనేది గుర్తొస్తుంది సహజంగా. ఇప్పుడు నరేంద్ర మోడీకి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకు ఏ సందర్భంలో వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఈ సమయంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కావాలని చెప్పి రైతు సంఘాలు అక్కడ ధర్నా చేస్తున్నారు, సరిహద్దులో ధర్నా చేస్తున్నాయి. సో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ యూనియన్లు కూడా రైతు సంఘానికి సంబంధించి కిసాన్ మోర్చా సంఘం ఒకటి, కిసాన్ మజ్దూర్ మోర్చా ఒకటి, అలాగే ఇంకోటి సంయుక్త కిసాన్ మోర్చా ఒకటి, ఇలా రకరకాల యూనియన్స్ తోటి రైతులందరూ కూడా అక్కడ ధర్నాకి దిగారు. రైతుల ధర్నా ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ నరేంద్ర మోడీ గత ఏడాది చెవి చూశారు. ఆయన రైతుల డిమాండ్కి ఆయన తలొగ్గి, నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని కరెక్ట్గా నెరవేర్చేవాళ్ళు, అనుకున్నట్టు చేసేసేవాళ్ళు. ఈవెన్ 370 రద్దు కానీ, సిఏఏ ఇంత పెద్ద ఎత్తున భారతదేశం వ్యాప్తంగా కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్నా కానీ ఉమ్మడి పౌరసత్వం బిల్లుని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పి ఈ రీసెంట్గా కూడా అమిత్ షా చెప్పారు. అవును, ఎలక్షన్ ముందే మేము అమలు చేస్తామని. తలాక్ రద్దు చేశారు. 370 రద్దు చేయడం అంటే అది మామూలు విషయం కాదు, భారతదేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అలాంటి నరేంద్ర మోడీ 36 అంగుళాల 38 అంగుళాలు చెప్పారు కదా, ఛాతీ 58 అంగుళాల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నించిన సందర్భంగా పార్లమెంటు వేదికగా అక్కడ ఉన్నటువంటి రైతులు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన రైతులందరూ కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దాంతో ఆయన దిగొచ్చి క్షమాపణ కూడా చెప్పారు రైతులకి. అవును, అలాంటి నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళా ఎన్నికల ముందు రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పంజాబ్ అలాగే హర్యానా రైతులు, వాళ్ళతో పాటు మిగిలిన రైతులందరూ కూడా ఆల్రెడీ ధర్నాకి దిగారు. వాళ్ళని ఆపడానికి, ఢిల్లీకి రాకుండా, ఢిల్లీలో ఎంటర్ కాకుండా చేయడానికి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఫోర్స్ కూడా దింపారు. భారత సరిహద్దుల్లో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందో ఢిల్లీ సరిహద్దుల్లో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొని ఉంది. వాళ్ళని ఆపడం అనేది ఎవరి తరం కాదని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈవెన్ అక్కడ ఇంటర్నెట్ని కట్ చేశారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ స్థితిలో ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి సరిహద్దు రాష్ట్రాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సెల్ ఫోన్లకు సంబంధించి సిగ్నల్స్ కట్ చేశారు. సో ఇలాంటివన్నీ చేస్తున్నారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు, తర్వాత వాటర్ క్యాన్లు ప్రయోగిస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది పోలీసులకి ఇప్పటికే గాయాలని, రైతులకు గాయాలని. ఇది మరింత ఉధృతమైనటువంటి ప్రమాదం ఉంది అనేది కేంద్ర నిఘా వర్గాలు నరేంద్ర మోడీకి చేరవేసినటువంటి సమాచారంగా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో వాళ్ళ యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున ఇంకా ఊపందుకోక ముందే మేల్కోవాలి అనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన. ప్లస్ ఈ ఉద్యమం ఇలా నడిస్తే కనుక ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఎంపీ స్థానాలు బాగా అత్యధికంగా వస్తాయి. నా టార్గెట్ 400 అని చెప్పి పెట్టుకుంది ఎన్డీఏ, 370 బీజేపీ పెట్టుకుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కనుక ఇలాంటి ఉద్యమాలు, ధర్నాలు ఉంటే కనుక సాధ్యపడదు అనేది చాలా క్లియర్గా నరేంద్ర మోడీకి అర్థమైనటువంటి అంశంగా ఇప్పుడు బీజేపీలోనే మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో ఇప్పుడు కనుక పంజాబ్లో, హర్యానాలో మొదలైనటువంటి ఈ ధర్నా ఆందోళన చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలకు కూడా పాకితే అప్పుడు అదుపు తప్పేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ బలహీనపడేటువంటి అవకాశం ఉంది. సో పటిష్టమైనటువంటి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి ఆలోచన నెరవేరేటువంటి అవకాశం లేదు. అట్లీస్ట్ హ్యాట్రిక్ కొట్టడానికి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కావాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కానీ లేదా బీజేపీ పెద్దల్లో కానీ చర్చ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరైనా అంటే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందేనంటే ఎన్డీఏకి నమ్మకమైంది లేదంటే విశ్వాసంగా ఉండేటువంటిది తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ నమ్మకంగా ఉండేటువంటి పార్టీ ఆల్రెడీ నితీష్ కుమార్ బీహార్ ఆయన ఆల్రెడీ చేరడం జరిగింది, జేడీఎస్. సో అక్కడ చేరడం జరిగింది, ఎన్డీఏలో చేరడం జరిగింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కనుక చేర్చుకుంటే కనుక బలోపేతమైనటువంటి అవకాశం ఉంది. ప్లస్ చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఆయన
చేర్చుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని కనుక ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోకపోతే ఉత్తర భారతదేశంలో మొదలైనటువంటి ఉద్యమం మళ్ళీ ఇక్కడ సౌత్ అనేటువంటి ఫీలింగ్ వచ్చి, సౌత్లో ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్రెడీ జంతర్ మంత్రి దగ్గర వాళ్ళ మంత్రులతో కలిసి ధర్నాలు చేస్తారు ఇటీవల కాలంలో. ఆ తర్వాత వెంటనే కేరళ సీఎం పినరయ్ విజయన్ అక్కడికి పోయి ఆయన ధర్నా చేశారు. రేపో మాపో ఒక స్టాలిన్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఒకవేళ సౌత్ అనేటువంటి ఒక ఆందోళన బయలుదేరితే, ఒక సెంటిమెంట్ కనుక బయలుదేరితే, సౌత్లో అసలే బీజేపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ కనుక కొంచెం ఎక్కువైతే కనుక సౌత్లో కంప్లీట్గా బీజేపీ అసలు ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఉనికే కొంతమంది కర్ణాటకలో ఉంది అక్కడక్కడ. సో ఆ ఉనికి కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకవైపు ఉత్తర భారతదేశం మీద బాగా హోప్స్ పెట్టుకున్నటువంటి బీజేపీ అక్కడ కూడా ఇలాంటి ఉద్యమాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దాని యొక్క ప్రభావం తీవ్రత ఎంత ఉండదు అనేది అందరికంటే కూడా నరేంద్ర మోడీకి బాగా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ చవి చూశారు ఆయన. కొంచెం ముందుకెళ్తే 2014కు ముందుకెళ్తే 2014 వరకు ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది కనుక మనం ఒకసారి పునరాలోచన చేసుకుని గుర్తు చేసుకుంటే అన్నా హజారే ఉద్యమం. ఆ రోజు అన్నా హజారే ఉద్యమం చాలా చిన్నగా బయలుదేరేది దేశవ్యాప్తంగా కూడా పాకింది. అవినీతికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం. అంతకుముందు నిర్భయాకు సంబంధించినటువంటి ఆందోళన నుంచి ప్రారంభమై అది అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంకి దారితీసి దేశవ్యాప్తంగా కూడా అవినీతికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు బయలుదేరాయి. అన్నా హజారేని బేస్ చేసుకొని ఎంత పెద్ద ఎత్తు ఉద్యమం జరిగిందో మనందరం చూసాం. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అవినీతికి వ్యతిరేకంగా నేను పరిపాలన సాగిస్తాను, నేను విదేశాల్లో ఉన్నటువంటి కరెన్సీని నేను తెప్పించి మొత్తం అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను, నేను స్విస్ బ్యాంక్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తరలి వెళ్ళిపోయి భారతీయులు అని చెప్పి ప్రచారం చేసినటువంటి నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో ఆయన అప్రతిహతంగా గెలిచి ప్రధానమంత్రి కావడం జరిగింది. ఆ రోజు నుంచి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు ఒకప్పుడు అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆ రోజు అన్నా హజారే ఉద్యమాన్ని తలపిస్తూ ఉన్నటువంటి ఇప్పుడు రైతు ఉద్యమం ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందనేది ఆయనకి బోధపడింది. దీంతో ఆ నష్టాన్ని రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అవసరము, బలమైనటువంటి మిత్రులు అవసరము, బలమైనటువంటి ఆప్తులు అవసరము అనేటువంటి యాంగిల్లో ఇమీడియట్గా చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి రేపో మాపో పిలిపించుకునేటువంటి అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీంతో పాటు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది ప్రాథమికంగా చర్చలు కూడా ముగిసాయి కాబట్టి ఇక సీట్ల షేరింగ్, సీట్ల సంఖ్య ఇదే కదా మిగిలింది. సో దాన్ని కూడా కంప్లీట్ చేసి 17వ తారీఖు లేదా 18వ తారీఖుని దీన్ని ఫైనల్ చేయాలి అనేటువంటి ఆలోచనతో రేపో మాపో చంద్రబాబు నాయుడిని పిలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ వీక్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పిలిపిస్తేనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఆయనతో మాట్లాడి రావడం జరిగింది. ఈసారి కూడా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎలక్షన్ టైం ఇది కనుక ఉధృతంగా కనుక మారితే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ వాస్తవంగా 21వ తారీఖు వస్తుందని చెప్పి కొంతమంది ఢిల్లీలో జరుగుతుంది కొంతమంది ద్వారా. సో అది ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి 16వ తారీఖునే షెడ్యూల్ ఇచ్చేస్తే పోతుంది. ఈ ఉద్యమాలు ఇవన్నీ కనుక ఉధృతం అయితే కనుక మరింత ప్రమాదం వస్తుంది. ఇంకొక వైపు మణిపూర్ పొంచి ఉంది. ఆల్రెడీ మణిపూర్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. న్యూస్ రానియకుండా చేస్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనేది ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత చెప్పినటువంటి మాట. ఆ మణిపూర్లో సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి అందరికీ తెలుసు. బట్ ఏం బాగాలేదు అనేది బయటకు రాకుండా అంతవరకు మేనేజ్ చేయగలిగారు. కానీ మణిపూర్ లాగానే ఇప్పుడు కనుక అక్కడ కనుక మణిపూర్ సంఘటనలాగా కనుక అది కనుక రేకెత్తితే ఢిల్లీ చుట్టుపక్కల సరిహద్దుల్లో అసలు పునాదులే కదిలిపోయేటువంటి అవకాశం ఉంది బీజేపీకి. అంత దూరం రాకుండా ఇమీడియట్గా షెడ్యూల్ 16వ తారీఖు 17వ తారీఖు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇంకో చర్చ జరుగుతుంది. ఈ లోపలగానే చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆదుర్త ఇప్పుడు బీజేపీ పెద్దల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నట్టు నరేంద్ర మోడీని సేవ్ చేయాలంటే ఎంతో కొంత చంద్రబాబు నాయుడు తప్ప మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీల్లో బలమైనటువంటి లీడర్లు ఎవరు లేరు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా అనేది అది నగ్న సత్యం. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని మాట్లాడాలి అనే ఆలోచన చేస్తున్నారు. బహుశా ఏ క్షణమైనా ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ ఆయనకి కుంపటైతే రాజేశారు. అవును, ఉత్తర భారతదేశంలో కుంపటైతే రాజుకుంది. ఆ కుంపటి కూడా ఎక్కడ రాజుకుంది? రాజధానిలో రాజుకుంది, దేశ రాజధానిలో రాజుకుంది. అది ఎటువైపు పోతుందో కూడా తెలియదు. ఒకవేళ కనుక అది కనుక రాజుకుందంటే హ్యాట్రిక్ అనేది కలగాని మిగిలిపెట్టిన అవకాశం ఉంది నరేంద్ర మోడీకి. అందుకే ఇప్పుడు అత్యంత సాహసం 56 అంగుళాల ఛాతి ఉన్నటువంటి
ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం. సో మరి వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు, దాన్ని ఆపగలరా అని అంటే నిన్నటి పరిస్థితి చూస్తే నా వ్యవసాయ చట్టాలకు సంబంధించి కనీస మద్దతు ధర ఇవ్వాలి, అవును, మినిమం సపోర్ట్ ప్రైజ్ అన్న ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. దానికి చట్టం చేయమని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ ఎంఎస్ స్వామినాథన్కి ఆయన భారతరత్న అవార్డు ఇచ్చారు. కానీ ఎంఎస్ స్వామినాథన్ చెప్పినటువంటి సిఫారసులు ఏదైతే ఉన్నాయో అది మాత్రం అమలు చేయట్లేదు, వాటి మాత్రం అమలు చేయట్లా. ఇప్పుడు కరెక్ట్ గా ఆయన భారతరత్న ఇచ్చారు కాబట్టి భారతరత్న ఇవ్వటం కాదు, ఆయన ఆదర్శాలని తీసుకొని మాకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్ తోటి వాళ్ళు రైతులందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకెళ్తున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా రైతు ఉద్యమం వస్తే కనుక హ్యాట్రిక్ అనేది నరేంద్ర మోడీకి ఒక పీడకలుగా మిగిలిపోయేటువంటి అవకాశం.